ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదు చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. అన్ని నాగేంద్రరావు గారు ఎప్పుడైనా ఎదురుపడ్డారా ఈ విషయంలో? నేను టెలిఫిలిం చేశాను. ఏది సినిమా తర్వాత? అల్లుడు గారి తర్వాత? అల్లుడు గారి తర్వాత ఆఫ్టర్ సో లాంగ్ టైం నేను ఆ వర్క్ ఇది టెలిఫిలిం కన్నడ టెలిఫిలిం చేశాను. ప్లస్ విధి సీరియల్ చూసినప్పుడు ఆయన అప్పుడే టెలిఫిలిం అడిగినప్పుడు చెప్పారు, బా ఎక్సలెంట్ అమ్మా, చాలా బాగా చేస్తున్నావు అన్నారు. అంత పెద్ద డైరెక్టర్ అండి ఆయన. ఎంత డౌన్ టు అర్త్ ఉంటారంటే అప్రిషియేట్ చేస్తారనమాట. బాగుంది బాగాలేదు అని చెప్తారనమాట. తర్వాత టెలిఫిలిం చేస్తున్నప్పుడే మంజునాథలో చిరంజీవి గారితో గంగాగా యాక్ట్ చేశాను. ఒక సాంగ్ బిట్ ఉంటుంది, జస్ట్ సాంగ్ బిట్. అసలు అదన్నా చేసిన తృప్తి నాకు ఉంది చిరంజీవి గారితో. అదొక హ్యాపీనెస్ ఉందండి. అప్పుడు ఏంటి ఆ ఫీలింగ్ ఏంటి? చిరంజీవి గారి కాంబినేషన్ ఫీలింగ్ ఏంటి? నాకు షూటింగ్ వెళ్తే నేను గిచ్చుకోవాలి. అడిగాను చిరంజీవి గారితో, సార్ నాకు ఇదేదో డ్రీమ్ లా ఉంది, ఇది నిజమేనా అన్నాను. ఆయన జస్ట్ నవ్వారు. ఆయన చాలా డౌన్ టు అర్త్ ఉంటారండి చిరంజీవి గారు కూడా. ఎక్కడ కనిపించినా అమ్మా ఏమన్నా బాగున్నావా ఆప్యాయతగా మాట్లాడతారు. ఆయననే కాదు, నాకు ఇండస్ట్రీలో అప్పుడున్న వాళ్ళు ఇప్పటికీ నేను కనిపించినా కూడా అదే రెస్పెక్ట్, అదే ఒక ఆప్యాయత, వాళ్ళ ఇంట్లో మనిషిలాగే మాట్లాడతారు. ఆ మాట చెప్పాను ఆయనతో, చిరంజీవి గారితో. చాలా థ్రిల్లింగ్ ఉందండి. అప్పుడంతా నేను మిస్ అయ్యాను. ఇప్పుడు మీతో అదే సాంగ్ చేస్తున్నాను, సాంగ్ బిట్ ఎక్సైట్మెంట్. అసలు బృందా మాస్టర్ ముందే నేర్చేసుకొని నీట్గా ఆయన పక్కన 1 more లైక్ ఉండకూడదని ఫస్ట్ టైక్ ఓకే చేశాను. ఇమ్మీడియట్గా రాఘవేంద్ర గారు కూడా దగ్గరికి వచ్చేసి, అప్పుడు నాకు మ్యారేజ్ అయ్యే పాప కూడా ఉంది, ఉంటే అన్నారు, అసలు ఎవరు నమ్మరు నీకు, ఇంత గ్రేస్ఫుల్గా యాక్ట్ చేస్తున్నావు, నువ్వు మంచి మంచి సినిమాలు మిస్ అయ్యావు, అసలు చాలా నువ్వు ఇండస్ట్రీలో కరెక్ట్గా నువ్వు రూట్లో వెళ్ళలేదు, కొన్ని మూవీస్ మిస్ అయ్యావు నువ్వు అని అన్నారు. ఒక మాట అన్నారు. అంటే అది కాంప్లిమెంట్గా తీసుకుంటాను నేను, అంతే. అది అసలు ఉషా కిరణ్ మూవీస్ తో ఎక్కువ అటాచ్మెంట్ ఉంది మీకు? అదొక ఫ్యామిలీ, ఆల్మోస్ట్ హోమ్ ఏమంటారు, మాతృ సంస్థ. yes it's my home అండి. నాకు వాళ్ళ ఫ్యామిలీ నేను, అంతే. ఎలా వాళ్ళతో ఎలా కుదిరింది అటాచ్మెంట్? అంటే ఎలా అది ఎలా అంటే అది అనుకోకుండా జరిగింది. అన్ని సిచ్యువేషన్స్ చూడండి. అసలు మౌన పోరాటం సినిమా, ఆ సినిమాకి అయితే ఎంతమంది మేకప్ టెస్ట్ చేశారంట తెలుసా. బట్ అందులో నేనే బాగున్నాను. పర్ఫార్మెన్స్ సైడ్ ఈ అమ్మాయి చాలా బాగుంది, ఈ అమ్మాయి షార్ట్ అని కూడా అన్నారు. ఆ అమ్మాయి ఇంత పొట్టిగా ఉంది సార్ అని అంటే కూడా అక్కడ నాకు హైదరాబాద్కి పంపించేవాళ్ళు. చెన్నైలో మేకప్ టెస్ట్ చేసేవాళ్ళు, ఇక్కడ పంపించేవాళ్ళు. మళ్ళీ ఇక్కడ యాక్ట్ చేయమనేవాళ్ళు, అక్కడ పంపించేవాళ్ళు వీడియో షూట్ చేసి. నాకు 3-4 times చేసి 4th time అడిగాను. అప్పుడు ఎందుకంటే నాకు ఉషా కిరణ్ మూవీస్ అంటే ఏంటి, రామోజీరావు గారు ఏమీ తెలియదు, ఇండస్ట్రీకి ఏమీ తెలియదు నాకు. ఇండస్ట్రీలో కొంతమంది వరకు తెలుసుకుంటూ వచ్చాను, కానీ పెద్దగా తెలియదు అంతగా. ఏంటి ఎన్నిసార్లు మేకప్ టెస్ట్ చేస్తారు, ఏంటి అసలు ఇంట్రెస్ట్ ఉందా లేదా, అలా మాట్లాడేసేదాన్ని నేను, ఓపెన్గా మాట్లాడేదాన్ని. అది వాళ్ళకి నచ్చేది, ఆ ఇన్నోసెన్స్. ఆ అమ్మాయి పాపం తెలియదు. అట్లూరి రామారావు గారు ఉండేవాళ్ళు, ఆయన అనేవాళ్ళు, ఓకే మా కూల్ నువ్వు ఎంత నీలో పర్ఫార్మెన్స్ వస్తుందో మేము తీసుకొస్తున్నామో, ఇది చాలా డెప్త్ ఉన్న క్యారెక్టరు, అందుకని ఇన్నిసార్లు మేకప్ టెస్ట్ చేస్తున్నాము, ఇన్నిసార్లు చూసుకుంటున్నాం గెటప్ సూట్ అవుతుందా లేదా అని చేశారు. అప్పుడు అందరిలో చూసినప్పుడు ఆయన ఈ అమ్మాయి బాగుంటుందని ఇక్కడ హైదరాబాద్ ఆఫీస్లో ఓటేశారు నాకు. అలా ఎంటర్ అయ్యాను. అలా ఎంటర్ అవడంతో అక్కడ మూవీస్, దాని తర్వాత ఇంకా సీరియల్ కూడా వాళ్ళే తీసుకొచ్చారు. నేను అప్పుడేం సీరియల్ ఏం చేయలేదు, ఐ డోంట్ హ్యావ్ ఇంట్రెస్ట్ అనమాట. సీరియల్ మనకు తెలియదు ఈ మీడియా గురించి, అందుకని నేనేం పెద్దగా ఇంట్రెస్ట్ లేకుండా ఉంటే అప్పుడు అట్లూరి రామారావు గారు చెప్పి మీరు చేయమని చెప్పి, నేను అప్పుడు బెంగళూరుకి వెళ్ళిపోయాను కూడా, నేను చెన్నైలో కూడా లేను. వాళ్ళ అడ్రస్ వెతుక్కొని వచ్చి ఈ క్యారెక్టర్ బాగుంటుంది చేయమని అన్వేషిత సీరియల్ చేయించారు నాతో. అలాగా మళ్ళీ టీవీలో కూడా మళ్ళీ అలా స్టార్ట్ అయ్యాను. ఐఎమ్ హ్యాపీ అండి. అందుకే ఒకసారి ఈటీవీ 20 అవార్డ్స్ ఇది మూమెంట్ ఇచ్చారు. అప్పుడు ఇచ్చినప్పుడు కూడా చెప్పాను అన్నమాట, ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్ ఐఎమ్ రామోజీ గ్రూప్లో ఉన్నందుకు హ్యాపీగా ఉన్నాను అని చెప్పాను అనమాట. ఇక్కడ ప్రోడక్ట్ అని చెప్పడానికి హ్యాపీగా ఉన్నాను అని చెప్పాను అనమాట. ఏమి హైట్ ఎంత ఇంతకి? ఇప్పుడు తెలుస్తుందండి, హైట్ సంబంధం లేదండి. ఊరికి కొంతమంది అంటుంటారు అంతే. హైట్ ఏముంది, ఇప్పుడు ఆ హీరో వచ్చి 6 అనుకుంటా, వినోద్ కుమార్. నేను 5'2". మ్యాచ్ అయింది కదా, సినిమా హిట్ అయింది కదా. అందరూ కొంతమంది అలా అనేసుకుంటారు. అప్పుడు నాకు అదొక ఫీలింగ్ కూడా ఎక్కువ చెప్పేవాళ్ళు, ఇంకొంచెం హైట్ ఉంటే ఇంకా బాగుండేది అనేవాళ్ళు. ఏముందంటే పర్ఫామ్ చేయడానికి హైట్ సంబంధం లేదు. ఒకసారి ఎయిర్పోర్ట్ లో చూసుకున్నాను, చూస్తే నేను అమ్మాయి కన్నా కొంచెం హైటే ఉన్నాను. అలా కంపేర్ చేయకూడదండి, సీరియస్లీ. సీతా గారి కన్నా హైటే.
అలా కంపేర్ చేయకూడదండి హైట్ అంతా, జస్ట్ ఊరికే సరదాగా అన్నాను. నిత్యమైన ఇప్పుడు పర్ఫార్మెన్స్ తోనే కొడుతుంది. నిత్యమైన ఇప్పుడు ఎస్, నాకు చాలా ఇష్టం అండి నిత్యమైన వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసినప్పుడు ఎస్ గుడ్ అనిపిస్తుంది, నాకు ఇష్టమే. ఇంకా ఇప్పుడున్న స్టార్స్లలో ఎవరు నచ్చే హీరోయిన్స్ ఎవరు ఇప్పుడున్న ప్రజెంట్ ట్రెండ్కి? నచ్చే హీరో అంటే ఒకటి చెప్పనా, నాకు ఒక్కొక్క మూవీలో ఒక్కొక్కరు ఇష్టం అయిపోతారు. ఒక మూవీ చూస్తే నేను వాళ్ళ ఫ్యాన్ అయిపోతుంటాను. కాబట్టి ఎలా చెప్పను, నిజంగా ఇది హిపోక్రసీ ఇది అంతా ఏదో ప్లాన్ గా చెప్పింది కాదండి. సీరియస్లీ ఒక సినిమాలో నేను బాగా చేయొచ్చండి, ఇంకొక సినిమా ఒక సీన్లో నేను బాగా చేయలేకపోవచ్చు. మనకి ఎక్కడో ఒక కనెక్ట్ అవుతుంది. అలా నేను కనెక్ట్ అయింది అలా చూస్తే పవన్ కళ్యాణ్ గారిది అత్తారింటికి దారేది క్లైమాక్స్ సీన్ చూసి నేను నిజంగా నాకు నచ్చింది. నాకు దీనికి ఏమంటారు, ఆ సీన్ నాకు నచ్చింది పర్టికులర్గా. అలా అన్నప్పుడు ఇంకొక హీరోస్ మూవీ చూసినప్పుడు ఈయన డ్యాన్స్ చాలా బాగా చేస్తారు జూనియర్ ఎన్టీఆర్, అది నచ్చుతుంది. అలా ఒక్కొక్కరు ఒక క్వాలిటీ ఉంటుందండి. పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలంటే నేను ఇండస్ట్రీలో ఉన్నప్పుడు స్టార్టింగ్ ఆయన ఇంకా హీరో అవ్వలేదు, అప్పుడు ఒకసారి కలిశాను. ఆయన గుర్తుందో లేదో నాకైతే గుర్తుంది. అది చిరంజీవి గారి ఇంటికి వెళ్ళాము, న్యూ ఇయర్ అనమాట. స్వీట్ బాక్స్ తీసుకొని ఇంటికి వెళ్ళాను. ఆయన టెంపుల్కి వెళ్ళారు, మిస్సెస్ ఆయన ఇద్దరు టెంపుల్కి వెళ్ళారు. సరే ఇచ్చేసి వెళ్ళిపోదామా ఏంటి అన్నప్పుడు కళ్యాణ్ ఎంటర్ అయ్యారు. వచ్చేసి రండి కూర్చోండి, చాలా హంబల్గా మాట్లాడారండి. కూర్చోండి అది ఇది కాఫీ ఏదో చెప్పారు, తాగాను. ఏ మూవీస్ ఏదో అలా మాట్లాడుతూ ఉన్నాము. సరే టైం అవుతుంది ఇంకా బాగోదే మనసేపు ఏం కూర్చుంటాం వెళ్ళిపోదాము. ఎవరింటికి వెళ్ళాను జనరల్లీ, ఆ రోజే వెళ్ళాను. వెళ్ళిపోదాం అంటే లేదు వచ్చేస్తారు అన్నయ్య గారు కూర్చోండి అని చాలా ఇంత ఒక రెస్పెక్ట్ అది చూసి నాకు బాగా గుర్తుండిపోయింది అది. బట్ అప్పుడు ఇంకా ఆయన హీరో కూడా అవ్వలేదు. సో అది అయిన తర్వాత మళ్ళీ చిరంజీవి గారు వచ్చారు, వచ్చి ఆయన స్వీట్ ఇచ్చేసి ఇది విషెస్ చెప్పేసి వచ్చాను. 1 or 2 మెంబర్స్ ఇంటికి వెళ్ళాను అంతే. రామోజీరావు గారి ఇంటికి ఒకసారి వెళ్ళాను. అలాగా ఎక్కువ ఎక్కడ పెద్దగా వెళ్ళాను నేను. ఏ ఫంక్షన్స్లో కూడా మీరు తక్కువ చూస్తారు నన్ను జనరల్లీ. మహేష్ బాబు బిజినెస్ మ్యాన్ సినిమా బాగా ఇష్టం. ఎలా తెలుసు, నేను క్యాష్ ప్రోగ్రామ్ లో చెప్పాను. అందులో మహేష్ బాబు కూడా ఇష్టమే, ఆయన పర్ఫార్మెన్స్ కూడా అందులో చాలా బాగుంటుంది. ఆ క్లైమాక్స్ లో ఒక సీన్ ఉంటుంది, ఒకే షాట్ ఉంటుంది. ఆ డైలాగ్స్ అయితే నేను దానికోసం రిపీట్ చేసి చూసాను. చాలా బాగుంటుందండి. అంతే కదా, మనుషుల మాట నమ్మద్దు, నీకంటే తోపు ఎవరు లేదు ఇక్కడ. ఎస్ సీరియస్లీ అండి, మనం ఏదో అనుకుంటే మనం సాధించాలి అంతవరకే. ఆ కాన్ఫిడెన్స్తో వెళ్ళాలి, కానీ వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని మాత్రం ఉండకూడదు. నాకు ఫస్ట్ ఉండేది అలాంటివంతా, వాళ్ళు ఏదో అంటారేమో వీళ్ళేమనుకుంటారేమో అలా ఉండేది. అలా ఏం లేదు. ఎస్ అదొకటి ఇష్టం. గాడ్ ఒక సీన్ ఉంటుంది, అది కూడా ఇష్టం నాకు. చెప్తారు కదా ఫస్ట్ వెళ్ళి గాడ్కి ఇన్ని కోరికలు అడుగుతారు కదా. నేను ఎప్పుడు అనుకునేదాన్ని టెంపుల్కి వెళ్ళినా చిన్నప్పుడు ప్రసాదం కోసం వెళ్ళేదాన్ని. ఇప్పుడు వెళ్తే ఒక పీస్ఫుల్గా ఉండాలంటే వెళ్తాను, కానీ ఏ కోరికలు నేను కోరను, ఏది కోరను. ఎందుకంటే మనకు అన్నీ ఇచ్చాడని అనుకుంటాను. ఓకే మీరు సాధించుకోవాలి, మనం సాధించుకోవాలి లైఫ్లో. కాబట్టి దేవుడిని ఓకే నాకు సపోర్ట్గా ఉండని అడగటం వరకు ఓకే అంతవరకు అడుగుతాను, కానీ ఇన్ని లిస్టులు వేసుకోను. అందులో ఒక డైలాగ్ ఉంటుంది, ఎవరైనా అది గాడ్ని నువ్వు బాగున్నావా, నువ్వేం చేస్తావు, నువ్వు హ్యాపీగా ఉండు, ఎవరైనా అడుగుతారా అండి? నేనైతే అడుగుతానండి. అందుకే నాకు ఆ సినిమా నచ్చింది, ఆ డైలాగ్ బాగా